దెయ్యం సౌండ్లు చేసింది శృతి మీనా అని తెలుసుకుని మీనాని తిట్టిన ప్రభావతి. ప్రభావతికి బుద్ధి చెప్పేలాగా ఆయిల్ నేలమీద వేసి కింద పాడేసేలా చేసిన శృతి. అసలు ఎందుకిదంతా, ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక సుమతి మీద రోహిణి కంప్లైంట్ ఇవ్వడంతోటి డాక్టర్ అయితే ఇక సుమతినైతే ఉద్యోగంలోంచి తీసేద్దామని ఫిక్స్ అవుతుంది. ప్లీజ్ మేడం, నన్ను ఉద్యోగంలోంచి తీయొద్దు మేడం, నేనే తప్పు చేయలేదు. ఆవిడ మా చుట్టాలెవడే అని చెప్పేసి మా అక్క తోటికోడలే అండి, సొంత తోటికోడలు. అందుకే తెలుసుకున్నానండి. అంటే తనింట్లో ఏమన్నా పొరపాటుగా తప్పు చేసిందేమో, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంట్లో చెప్పకుండా అబార్షన్ చేయించేసుకుంటుందేమో అని మా అక్క భయపడే అలా అడిగింది మేడం. ప్లీజ్ మేడం, నేను చాలా పెద్ద కుటుంబం నుంచొచ్చాను. మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివిపించి ఇంతగదాకా తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు జాబ్లోంచి తీసేస్తే నాకింక జాబ్ దొరకదు అనిక సుమతి అంటుంటే, అదేంటిది, వాళ్ళెవర్నా పేషెంట్స్వి బయటికి లీక్ చేస్తారా? తను మా మీదే కంప్లైంట్ చేసింది. ఇప్పుడు నేను జాబ్లోంచి తీసేయమని చెప్పింది చెప్పు అనిక ఆవిడంటుంటే, సారీ మేడం, ఇంకొకసారి అనేది ఎప్పటికీ రిపీట్ అవ్వదు అనిక సుమతి అంటుంది. సరే, ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకోసారి నీ మీద కంప్లైంట్గానే నాకు తెలిసిందంటే ఈ జాబ్లోంచి నిన్ను బయటికి తీసేస్తాను. ఇక మళ్ళీ తీసుకోరు కూడా తీసుకోరెవరు. నీకు స్టాంప్ మార్క్ పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా జాబ్ చెయ్యి. అంతే, ఇంక ఈ మంత్ శాలరీ కూడా నీకు హాఫే ఇస్తాను అనిక ఆవిడ చెప్తుంటే, అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, ప్లీజ్ మేడం అనిక సుమతి అడుగుతుంది. ఏ జాబ్ కూడా తీసేయమంటావా? లేదులేను మేడం, నాకు హాఫ్ అమౌంట్ ఇవ్వండి. నా తప్పుకి శిక్ష అనుభవించాలి కదా, నెక్స్ట్ నుంచి అసలు ఇలాంటి మిస్టేక్ చెయ్యను నేను అని చెప్పేసి ఇక సుమతి అంటుంది. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి అక్కడ్నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఇక సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. ఇక సుమతి, అక్క చెప్పు సుమతి, ఏమైంది? ఏం లేదక్కా, రోహిణి నా మీద కంప్లైంట్ ఇచ్చిందంట హాస్పిటల్లో, ఇలా తన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసినందుకు. నా జాబ్ తీయడానికి ఇప్పుడు పిలిచారు నన్ను. జాబ్ తీసేస్తానని భయపెట్టారక్కా. ఇంకిలా చెయ్యనండి అని చెప్తే ఈ మంత్లో హాఫ్ శాలరీ ఇస్తానని చెప్పారు, దానికి పనిష్మెంట్గా. ఇలా చేశారక్కా అనిక సుమతి అంటుంటే, అసలంత కక్షేందుకు రోహిణీకి? రోహిణీకసలు అంతలా ఏం పట్టేసింది? జస్ట్ మామూలుగా తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరివైనా వచ్చిందేమో అని తెలుసుకుందామని అడిగామంతే కదా. దానికి రోహిణి మళ్ళీ కాల్ చేసి ఇలా నీకు జాబ్ పోయేలా చేయాల్సిన అవసరమేముంది రోహిణీకి అనిక మీనా అంటుంటే, ఏమో అక్క, ఇక నేను ఈ విషయం గురించి అనుకోదలుచుకోలేదు, కానీ నాకొకటి మాత్రం అనిపిస్తోంది. రోహిణి ఖచ్చితంగా ఏదో దాస్తోందక్కా. లేకపోతే తన గురించి ఏదో నిజంగా బయటపడిపోయినట్టు, నేను మొత్తం నిజం బయటపెట్టేసినట్టు చాలా భయపడిపోయి ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి నన్ను తిట్టిపించేలా చేసింది. అంత అవసరమేముందక్కా? ఏదో తనే నన్ను డైరెక్ట్గా వచ్చినా తిట్టచ్చుగదా, కానీ అలా కాకుండా హాస్పిటల్ వాళ్లకి ఫోన్ చేసి వాళ్లచేత నన్ను తిట్టిపించింది. అలా చెయ్యాల్సిన అవసరం రోహిణీకుందంటే ఖచ్చితంగా తన గతం లేదు, నిజం దాచే ఉండాలక్కా. అందుకనే ఇంతలా చేసిందా అని చెప్పేసి ఇక సుమతి అంటుంది మీనాతోటి. అవునమ్మా, నాకు అదే అనిపిస్తోందిరా. సుమతి, చెప్తాన్ రోహిణీ పని. నీ విషయం ద్వారా నేనేమో తననన్నను, కానీ ఇంకొక దాంట్లోగానేమన్నా చెయ్యాలి, అప్పుడు చెప్తాన్ దాని పని అని చెప్పేసి ఇక మీనా అంటుంది సుమతితోటి. సరే అక్క, ఫోన్ కట్ చేస్తున్నాను, నీకు వీలైనప్పుడు వచ్చి కలవు, బాయక్క అనిక ఫోన్ కట్ చేస్తుంది సుమతి. ఇక మీనా కూడా ఫోన్ కట్ చేసేస్తుంది. అసలు రోహిణికి ఇంత కక్షెందుకు? నిజంగానే తనకెవరన్నా ముందు బిడ్డున్నాడా? ఇన్ని అబద్ధాలాడుతోందా? అంతలా మా చెల్లి ఉద్యోగం పీగించేయాల్సిన అవసరం తనకేముందసలా అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది మీనా. ఇక రోహిణి, మనోజ్ మరియు ప్రభావతి కిందకు వచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతుంటే మీనా మాత్రం ఇక్కడ టిఫిన్ పెట్టకుండా తన పంతం చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతికి మాత్రమే టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది. ఏంటి, నాకు మాత్రమే పెట్టావు, వాళ్ళిద్దరికీ ఎవరు పెడతారు? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? వాళ్ళకి చేతులు కాళ్ళు లేవా? వాళ్ళు వండుకొని తినలేరా? వండుకొని తినమని చెప్పండి. నేను మాత్రం నాకు కావాల్సిన వాళ్లకి మాత్రమే చేశాను. వాళ్లని వారు వండుకొని తినమనండి. వాళ్ల విషయంలో నేనేమీ కలదర్చుకోవాల్సిన అవసరం అనుకుంటున్నాను నేను. అసలు వాళ్ల జోలికి వెళ్లను అనిక మీనా అంటుంటే, జోలికి వెళ్లకపోతే మానే, టిఫిన్ వండబెట్టడానికి నీకేంటి నొప్పి? నాకు నొప్పే అత్తయ్యా. మీకు కావాలంటే మీ పెద్ద కొడుక్కి మీ పెద్ద కోడలికి మీ రెండు పెట్టుకోండి, నేను మాత్రం వండను అని మీనా అంటుంటే అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఏంటేంటి గొడవిప్పుడు అని చెప్పేసి బాలు అంటుంటే, మీ ఆవిడ నాకు మాత్రమే టిఫిన్ పెట్టింది, వీళ్ళిద్దరికీ వండిపెట్టదంట అనిక ప్రభావతి అంటుంటే, తప్పేముంది మానే, మీనా ఏం అవసరం లేదు, వీళ్ళకి పెట్టాల్సిన అవసరమే లేదు. ఏదో నిజం చెప్పేసినట్టు, అబద్ధాలు చెప్పేసినట్టు, రోహిణీనేదో అనేసినట్టు పెద్ద ఫీలైపోయింది గదా రోహిణి, నీ అంతటి నువ్వే చేసుకోపాలరమ్మా అనిక బాలు అంటుంటే, మాకు చేసుకోవడం రాదా? మేం చేసుకోలేమా? బయట తింటాము.
హే, ఎన్ని రోజులు తింటారో తినండి. బయట ఫుడ్ తిని తిని మీ వంట్లో ఫ్యాట్ ఎక్కువయ్యాక అప్పుడు ఇంట్లో ఫుడ్ చేసుకొని తిందురుగాని అని మీనా అంటుంది. ఏంటత్తయ్యా ఇది, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని రోహిణి అంటుంటే, ఏ మీనా, వాళ్ళకి పెట్టు. ఎందుకు పెట్టాలమ్మా? పెట్టదు నా మీనా, అస్సలు పెట్టదు. కావాలంటే వండుకొని తినమను, నువ్వు వండిపెట్టు, లేదంటే బయటికెళ్ళి తినమను, అసలు ప్రాబ్లమే లేదు అనిక బాలు అంటుంటే, అప్పుడే శృతి ఇక మరి రవి అయితే కిందకొస్తారు. ఏంటి పొద్దుపొద్దున్నే గోలా, ఏమైంది అని రవి అంటుంటే, మీ వదిన మీ పెద్ద వదినకి వండిపెట్టదంట అనిక ప్రభావతి అంటుంటే, ఏ మీనా, ఏమైంది అని శృతి అడుగుతుంది. ఓహో, నిన్న జరిగిందాని గురించే కదా. అవును, మీనా కరెక్టే చేసింది. ఎందుకు వండిపెట్టాలాంటి, తనకి చేతులున్నాయి కదా, తను వండుకోమని చెప్పండి అనిక శృతి అంటుంటే, ఆ మాట నిన్నంటే నువ్వూరుకుంటావా అని రోహిణి అంటుంటే, నేనెందుకూరుకుంటాను, బయట్నుంచి ఆర్డర్ చేసుకొని తింటాను, లేకపోతే నేను మీతో గొడవే పెట్టుకోను అని శృతి అంటుంటే, ఏం పర్వాలేదులే శృతి, నీకోసం నేను టిఫిన్ చేశాను. నీకోసం, మామయ్య కోసం, మా ఆయన కోసం, అత్తయ్య కోసం, మీ ఆయన కోసం, మా అందరి కోసం చేశాను. వాళ్ళిద్దరినీ మాత్రమే బయట తినమని చెప్పాను. వాళ్ళిద్దరికీ వండిపెట్టలేదు నేను అనిక మీనా అంటుంటే, నా మంచి మీనా అని చెప్పేసి ఇక శృతి అయితే ఇక ఇద్దరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక రోహిణి మరియు మనోజ్ అయితే కోపంతోటి బయటకైతే వెళ్ళిపోతారు. ఛే, అసలు నా కొడుకుని, నా పెద్ద కోడల్ని ఇద్దర్నీ మనుషుల్లాగే చూడట్లేదు. అంత పెద్ద నింద వేసింది, అయినా సరే రోహిణి ఊరుకుంది. ఇంక మళ్ళీ బుద్ధి లేకుండా వాళ్ళకి టిఫిన్ వండిపెట్టడానికి మానేసింది అనిక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్యా, ఎవరూరుకున్నారు? ఎవరు, మీ పెద్ద కోడలా? సుమతి వాళ్ల హాస్పిటల్కి ఫోన్ చేసి సుమతి మీద పెద్ద కంప్లైంట్ ఇచ్చిందంట, తన జాబ్లోంచి తీసేయమని. నిన్నా కాకమొన్నే జాబొచ్చింది. ఏదో తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు బయటికి చెప్తే నేనింట్లో చెప్పడం వల్ల అందరికీ తెలిసింది. అదీకాక తన జాబ్లోంచి తీసేయమని రోహిణి ఫోన్ చేసి చెప్పడమేంటసలు అనిక సత్యమంటుంటే, ఏమో అండి, మీరేమన్నా అనుకోండి, నాకనవసరం. అదే కదా అత్తయ్యా, మీకనవసరం కాబట్టి నేను వాళ్లకి వండిపెట్టను. మీక్కావాలంటే మీరు వండిపెట్టుకోండి, నేను మాత్రం వండను అని మీనా అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇక ప్రభావతికి దీనికి రోజురోజుకీ పౌరుషం బాగా ఎక్కువైపోతోంది అని మనసులో అనుకుంటుంది ఇక ప్రభావతి. అవును, నా ఆవిడికి పౌరుషం ఎక్కువవుతోంది, నాలాగా ఎక్కువవుతోంది. ఇప్పుడేంటంటాం, మా ఆవిడికి పౌరుషముంది, గౌరవం కూడా ఉంది. ఆ గౌరవాన్ని తొక్కినట్టు చూస్తే సొంత చెల్లి